అరెస్ట్ చేశారు. అతని తల్లిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పద్మమ్మ కోత్వాలంతోనే ఇది జరిగింది. గోడ పద్మమ్మ కొడుకు గోడ పెంచిలే చేశారు దీన్ని. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకొచ్చామయ్యా. ఇప్పుడు ఆ అమ్మాయిని అయితే వీలైనంత వరకు తప్పించారని చెప్పి మాకు బాధగా ఉంది. ఇది నాకు బాధాకరమైన విషయం అయినా కూడా ఇప్పుడు నా బిడ్డ విషయం ఇదంతా తెలిసినా కూడా నా బిడ్డ విషయం నాకు చిన్న బాధగా లేదు. ఎందుకంటే నా బిడ్డకి పబ్లిక్ అయినాక నా బిడ్డ జీవితం ఏమవుతుందని చెప్పేసి. అయినా ఇలాంటి ప్రదర్శన మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా, ఇంకొక బిడ్డకి అన్యాయం జరగకుండా, ఇంకొక బిడ్డలు ఇలా నా బిడ్డలలాగా ఇంకొకరి బిడ్డలు ఈ విధంగా అయిపోకంటాయా. ఈ తల్లిని ఈ కొడుకుని గట్టిగా నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలయ్యా. గొడవలు అయితే మాకు వాళ్ళకి ఎటువంటి గొడవలు లేవయ్యా. ఈ బిడ్డని ఈ విధంగా అన్యాయం చేశారని చెప్పి ఇదేనయ్యా మా బాధ. మా బిడ్డని పాడు చేసి అత్యాచారం చేశాడయ్యా. మిట్టపాలెంలో ఈ మైనర్ బాలిక పైన అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి వాళ్ళకి దూరపు బంధువు అతనిపై ఆమె పైన అమ్మాయి పైన అత్యాచారం చేశారని చెప్పి మాకు రిపోర్ట్ వచ్చింది. దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. డిఎస్పీ గారు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసి అతను కూడా కస్టడీకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. దీనిపైన దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి, మరి కన్న తల్లే తన కొడుకుని మైనర్ బాలికపై అత్యాచారానికి ఉసుగొల్పిన కిరాతమైన ఘటన అయితే మనం చూస్తున్నాం. అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అఖిల, నెల్లూరులోనే పాతమెట్టపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే 10వ తరగతి చదివే బాలిక పైన పెంచలయ్య అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ యొక్క ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే ఆ యువకుడు తల్లి సహకారంతోనే అత్యాచారం చేసినట్లు బాలిక తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. దాదాపుగా సంవత్సరం నుంచి పలుమార్లు అత్యాచారం చేసినట్లు కూడా ఇటు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత ఈ యొక్క ఘటన అయితే బయటకు వచ్చింది. ఈ యొక్క ఫిర్యాదులో కూడా పెంచలయ్య అనే యువకుడు ఈ యొక్క గత సంవత్సరం నుంచి ఆ అమ్మాయి వాళ్ళ కూతురు పైన అత్యాచారానికి పాల్పడుతున్నాడని, పలుసార్లు అత్యాచారానికి కూడా చేశాడని కూడా ఇటు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీని ప్రకారం పోలీసులు కూడా ఆ యొక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇటు పోలీసులు కూడా ఏదైతే ఆ పాతమిట్టపాలెంలో మైనర్ బాలిక పైన అదే గ్రామానికి చెందినటువంటి దూరపు బంధువు అత్యాచారం చేశారని కూడా రిపోర్ట్ ఇచ్చారని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. దీని ప్రకారమే ఆ రిపోర్టు ప్రకారం కూడా కేసు నమోదు చేశామని, అయితే యువకుడిని కూడా కస్టడీకి తీసుకుని రిమాండ్ కు పంపించామని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే బాలిక తండ్రి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కేసు నమోదు జరిగింది. యువకుడు తల్లి పైన కూడా కేసు నమోదు చేశామని చెప్తున్నారు. మరోపక్క తల్లి ప్రోత్సాహంతోనే కొడుకు యొక్క చేశాడని చెప్పి అత్యాచారానికి చేశాడని చెప్పి కూడా ఇటు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇటు తల్లి కొడుకు పైన కూడా ఇద్దరి పైన కేసు నమోదు చేసి ఇటు కొడుకునైతే రిమాండ్ కి పంపినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క పాతమిట్టపాలెంలో జరిగినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా 10వ తరగతి చదివేటువంటి బాలిక పైన అత్యాచారానికి పాల్పడటం దారుణమైనటువంటి ఘటనని కూడా అక్కడ ఉన్నటువంటి వారు చర్చించుకుంటున్న అయితే ఇటు పోలీసులు కూడా బాలికని మరోసారి పూర్తిగా విచారించి దర్యాప్తు చేసి పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని ఇటు పోలీసులు కూడా వెల్లడిస్తున్నారు. అఖిల. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్. ఆడతనానికి కలంకం తెచ్చిందో మహిళ. కూతురు వయసున్న బాలికపై తన కన్న కొడుకుతో అత్యాచారం చేయించింది. నెల్లూరు జిల్లా పాతమిట్టపాలెంలో జరిగింది ఘటన. 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై పెంచలయ్య అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దానికి అతని తల్లే సహకారం అందించినట్లు బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పెంచలయ్యను అరెస్ట్ చేశారు. అతని తల్లిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పద్మమ్మ కోత్వాలంతోనే ఇది జరిగింది. గోడ పద్మమ్మ కొడుకు గోడ పెంచిలే చేశారు దీన్ని. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకొచ్చామయ్యా. ఇప్పుడు ఆ అమ్మాయిని అయితే వీలైనంత వరకు తప్పించారని చెప్పి మాకు బాధగా ఉంది. ఇది నాకు బాధాకరమైన విషయం అయినా కూడా ఇప్పుడు నా బిడ్డ విషయం ఇదంతా తెలిసినా కూడా నా బిడ్డ విషయం నాకు చిన్న బాధగా లేదు. ఎందుకంటే నా బిడ్డకి పబ్లిక్ అయినాక నా బిడ్డ జీవితం ఏమవుతుందని చెప్పేసి. అయినా ఇలాంటి ప్రదర్శన మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా, ఇంకొక బిడ్డకి అన్యాయం జరగకుండా, ఇంకొక బిడ్డలు ఇలా నా బిడ్డలలాగా ఇంకొకరి బిడ్డలు ఈ విధంగా అయిపోకంటాయా. ఈ తల్లిని
ఈ కొడుకుని గట్టిగా నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలయ్యా. ఈ గొడవలు అయితే మాకు వాళ్ళకి ఏమి ఎటువంటి గొడవలు లేవయ్యా. ఈ బిడ్డని ఈ విధంగా అన్యాయం చేశారని చెప్పి ఇదేనయ్యా మా బాధ. మా బిడ్డని పాడు చేసి అత్యాచారం చేశాడయ్యా. మిట్టపాలెంలో ఈ మైనర్ బాలిక పైన అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి వాళ్ళకి దూరపు బంధువు అతనిపై ఆమె పైన ఈ అమ్మాయి పైన అత్యాచారం చేశారని చెప్పి మాకు రిపోర్ట్ వచ్చింది. దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. డిఎస్పీ గారు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసి అతను కూడా కస్టడీకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. దీనిపైన దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి, మరి కన్న తల్లే తన కొడుకుని మైనర్ బాలికపై అత్యాచారానికి ఉసుగొల్పిన కిరాతమైన ఘటన అయితే మనం చూస్తున్నాం. అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అఖిల, నెల్లూరులోనే పాతమెట్టపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే 10వ తరగతి చదివే బాలిక పైన పెంచలయ్య అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ యొక్క ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే ఆ యువకుడు తల్లి సహకారంతోనే అత్యాచారం చేసినట్లు బాలిక తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. దాదాపుగా సంవత్సరం నుంచి పలుమార్లు అత్యాచారం చేసినట్లు కూడా ఇటు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత ఈ యొక్క ఘటన అయితే బయటకు వచ్చింది. ఈ యొక్క ఫిర్యాదులో కూడా పెంచలయ్య అనే యువకుడు ఈ యొక్క గత సంవత్సరం నుంచి ఆ అమ్మాయి వాళ్ళ కూతురు పైన అత్యాచారానికి పాల్పడుతున్నాడని, పలుసార్లు అత్యాచారానికి కూడా చేశాడని కూడా ఇప్పుడు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీని ప్రకారం పోలీసులు కూడా ఆ యొక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇటు పోలీసులు కూడా ఏదైతే ఆ పాతమిట్టపాలెంలో మైనర్ బాలిక పైన అదే గ్రామానికి చెందినటువంటి దూరపు బంధువు అత్యాచారం చేశారని కూడా రిపోర్ట్ ఇచ్చారని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. దీని ప్రకారమే ఆ రిపోర్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేశామని, అయితే యువకుడిని కూడా కస్టడీకి తీసుకుని రిమాండ్ కు పంపించామని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే బాలిక తండ్రి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. యువకుడు తల్లి పైన కూడా కేసు నమోదు చేశామని చెప్తున్నారు. మరోపక్క తల్లి ప్రోత్సాహంతోనే కొడుకు యొక్క చేశాడని చెప్పి అత్యాచారానికి గురై చేశాడని చెప్పి కూడా ఇటు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇటు తల్లి కొడుకు పైన కూడా ఇద్దరు పైన కేసు నమోదు చేసి ఇటు కొడుకునైతే రిమాండ్ కి పంపినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క పాతమిట్టపాలెంలో జరిగినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా 10వ తరగతి చదివేటువంటి బాలిక పైన అత్యాచారానికి పాల్పడటం దారుణమైనటువంటి ఘటనని కూడా అక్కడ ఉన్నటువంటి వారు చర్చించుకుంటున్నారు. మొదటైతే ఇటు పోలీసులు కూడా బాలికని మరోసారి పూర్తిగా విచారించి దర్యాప్తు చేసి పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని ఇటు పోలీసులు కూడా వెల్లడిస్తున్నారు. అఖిల. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్. ఆడతనానికి కలంకం తెచ్చిందో మహిళ. కూతురు వయసున్న బాలికపై తన కన్న కొడుకుతో అత్యాచారం చేయించింది. నెల్లూరు జిల్లా పాతమిట్టపాలెంలో జరిగింది ఘటన. 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై పెంచలయ్య అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దానికి అతని తల్లే సహకారం అందించినట్లు